హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హై జిఐ ఫుడ్స్ అంటే గ్లూసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. ఇవి షుగర్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండడము, తర్వాత తక్కువ తీసుకోవడం మంచిది. ఒకటి ఏంటంటే వైట్ రైస్, తర్వాత వైట్ బ్రెడ్, పొటాటోస్, ఆలు అనమాట, పైనాపిల్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. మనము వైట్ రైస్ తక్కువ తింటే మంచిది రా. షుగర్ లెవెల్స్ ఉంటే షుగర్ ఉంటే తక్కువ తినడం మంచిది. వైట్ బ్రెడ్ కూడా తక్కువ తినడం మంచిది. అలాగే పొటాటోస్ కూడా తక్కువ తినడం మంచిది, తీసుకోకపోవడమే మంచిది. పైనాపిల్ కూడా తీసుకోకపోవడమే మంచిది. తర్వాత వాటర్ మెలన్ కూడా తక్కువగా తీసుకోవడం మంచిది, ఎక్కువగా తీసుకోవద్దు. తర్వాత కార్న్ ఫ్లేక్స్ అంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు తీసుకుంటాం కదా కార్న్ఫ్లేక్స్ అని, అవి తీసుకోకపోవడం మంచిది. అందులో కూడా జిఐ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. స్వీట్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే షుగర్ కలిపిన మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట, వాటిని తీసుకోకూడదు. తర్వాత క్యారెట్స్ అవి తీసుకోకూడదు. తర్వాత సీరియల్ అంటే పప్పు ధాన్యాలు తీసుకోకూడదు. తర్వాత బేక్డ్ పొటాటో అంటే అది బేక్ చేసిన పొటాటో, అది కూడా తీసుకోకూడదు. బనానా కూడా తీసుకోకూడదు. బ్రాన్ సెల్లర్స్ అంటే ఇది కూడా పప్పు ధాన్యాలు ఒక రకమైంది. మీకు కొడితే వచ్చేస్తుంది, మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే. తర్వాత కుకీస్ అంటే బిస్కెట్స్, తర్వాత బేకరీలో ఉండే కుకీస్ అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకోకూడదు. తర్వాత ఫ్రైస్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అని, మళ్ళీ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చేసిన ఫ్రైస్, అవి కూడా వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. తర్వాత పఫ్డ్ రైస్ కేక్స్ అంటే రైస్తో తయారు చేసినవి ఉంటాయి. పఫ్డ్ రైస్ కేక్స్ అని దొరుకుతాయి, అవి తీసుకోకపోవడం మంచిది. తర్వాత షుగర్ మీకు తెలిసిందే కదా, షుగర్ అసలు వాడద్దు. తర్వాత స్వీట్ పొటాటో అంటే తీయస్ పొటాటో ఉంటుంది. ఇది పండుగలప్పుడు చేస్తారు. ఇది పొలంగడ్డ అని తెలంగాణలో అంటారు, అది తీసుకోకూడదు. ఓట్ మీల్ కూడా మన షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. తర్వాత పాప్కార్న్ కూడా తీసుకోకూడదు. ఇవన్నీ తీసుకున్న కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి, షుగర్ లెవెల్స్ లేకపోతే పెరుగుతాయి.